నా పేరు నరహర్ అండి. జేకే గారు గురువు గారి ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి. అప్పటి వరకు నాకున్న దురలవాట్లు కానీ నేను ఎక్కడ పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 years అవుతుందండి. ఈ 6 yearsలో నాకు ఏ దురలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగానే ఈ నియమాలు గనక మీరు పాటించి ఈ చిన్న క్రియ చేసి మీరు గృహప్రవేశం చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వారికి ఆర్థిక కష్టాలు ఉండవు, అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. సహజంగా ఒక గృహమో ఒక అపార్ట్మెంటో మనం కొనుక్కోవడమో కట్టుకోవడమో జరిగింది, కానీ దాని గృహప్రవేశం చేసే ముందుగానే మనం ఈ పనులు చేసి తీరాలి. ఏమిటి అంటే గృహప్రవేశానికి చాలామంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చేస్తూ ఉంటారు, కానీ మనకి ఈ క్రియ ముందుగా చేయటం వల్ల సర్వశుభాలు కూడా చేకూరతాయని చెప్తున్నారు. ఏమిటి అంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి చిన్న కుండీలో పెట్టుకుని మీది అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా, నూతన గృహం అయినప్పటికీ కూడా గృహప్రవేశానికి ముందు రోజే మీ గుమ్మం ముందు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అలాగే గోమూత్రాన్ని ముందు రోజే ఆ నూతన గృహంలో, అది అపార్ట్మెంట్ అయినా లేక ఇండివిజువల్ హౌస్ అయినప్పటికీ కూడా అన్ని గదుల్లో కూడా గోమూత్రాన్ని అంటే గోపంచకాన్ని జిమ్మాలి. అలాగే మీరు నూతనంగా కట్టే ఇంటికి నదీ జలాలని ముందుగానే తెప్పించి అవకాశం ఉన్న మేర మనకి ఎన్ని నదుల్లో అవకాశం ఉంటుందో అన్ని నదుల నుంచి నదీ జలాలు తెప్పించి మీ గృహప్రవేశం చేసే ముందు రోజు ఆ గృహమంతా కూడా, ప్రదేశం అంతా కూడా చల్లి, మీరు పొద్దున్నే గృహప్రవేశం చేస్తారనుకుందాం, దానికి ముందు రోజు సాయంత్రం ఈ క్రియ చెయ్యాలి. ఇలా చేయటం వల్ల ఆ గృహంలో ఉన్న దుష్ట శక్తులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు. మరి గోవును గనక ముందు రోజే కట్టే అవకాశం ఉంటే ముందు రోజే ఆ గృహంలో గనక కట్టి ఉంచినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తర్వాత ఉదయాన్నే మరలా మనం ఆ గోవును తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. అలాగే ఈ నూతన గృహంలో మాత్రం ఇలాంటి క్రియలు ముందుగా చేసి మీరు గృహప్రవేశం చేసినట్లయితే, ఎప్పుడూ కూడా గృహప్రవేశం చేసినప్పుడు మనం చేసే క్రియలన్నీ చేస్తూ వాస్తు హోమము, నవగ్రహ హోమము తప్పకుండా చేసి తీరాలి. అలా చేసినట్లయితేనే ఆ గృహంకి శాంతి చేకూరి ఆ గృహంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా ఆనందకరమైన జీవితం, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మరి అలాంటి గృహంలో మనశ్శాంతిగా ఆనందంగా నిద్రపోవాలి అంటే మనం ఇలాంటి క్రియలు గృహప్రవేశం రోజున చేసి తీరాలి. ఇలా చేస్తే గనక తప్పకుండా మనకి ఆనందకరమైన గృహము తయారవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, అందరికీ తెలిసిందే. అక్కడికి 10 మందికి మన ఓపిక మేర అక్కడ చేయి కడిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మనం విధిగా చేసే క్రియలన్నీ చేస్తూ ప్రత్యేకించి ఈ క్రియలు చేయటం వల్ల ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా, అలాగే సానుకూల పరిస్థితులు వచ్చి తీరతాయి. ఆనందకరమైన జీవితం ఆ గృహంలో ఉన్న వారికి ఉండి తీరుతుంది. మనకి ఆ గృహంలో ఆనందముగా ఐశ్వర్యవంతులై తులతూగుతాము అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ పనులు ఇప్పటి వరకు చేసి ఉంటే ఓకే, చేయలేని వారు అవకాశం ఉన్నంత మేర చేసే ప్రయత్నం చేయండి. మంచి శుభాలు పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.